హలో అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ షాన్వియా డైరీస్. సో నేనైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి రిసార్ట్, క్రిక్ వాలీ రిసార్ట్. ఎక్కడ అంటే నియర్ బై అంతగిరి పోచమ్మ టెంపుల్, లేదా నియర్ బై సిద్దిపేటకి నియర్ గానే ఉంటుంది, సిరిసిల్లాకు కూడా నియర్ గానే ఉంటుంది. చాలా తక్కువ బడ్జెట్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్న రిసార్ట్. మాకైతే చాలా నచ్చింది అసలు రిసార్ట్. సో ఇది వచ్చేసి ఎంట్రీ, బయట పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఉంది. ఇంకా మామూలుగా మనం దీన్ని అయితే చాలా అకేషన్స్ కి అయితే యూజ్ చేసుకోవచ్చు. మన హల్దీ ఫంక్షన్స్ కానీ, లేదంటే ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ, ఇంట్లో జరుపుకునే చిన్న చిన్న ఫంక్షన్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి లోపల ఎంట్రీ. వెళ్ళగానే మనకు పెద్ద స్క్రీన్ ఉంది. సో ఆ స్క్రీన్ పైన మనం ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు మనం ప్లే చేసుకోవడానికి స్క్రీన్ వచ్చింది. నెక్స్ట్ పక్కకు స్టేజ్ కూడా ఉంది. నెక్స్ట్ అదే కాకుండా దీంట్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. హాలిడే స్పాట్ కూడా మనం వెళ్ళొచ్చు. ఇంకా స్విమ్మింగ్ పూల్, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా లోపలంతా కూడా గ్రీనరీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఉండడానికి ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. రూమ్స్, ప్రతి రూమ్స్ అనేవి మామూలుగా షెడ్ల లాగా ఉన్నాయి. కాకపోతే లోపల పిఓపి ఉంది, చాలా కూల్ గానే ఉన్నాయి. ప్రతి రూమ్ కి ఒక ఏసీ ప్లస్ సపరేట్ గా బాత్రూమ్ ఉంది. నెక్స్ట్ టీవీ. మనము వెళ్ళినా కూడా ఒక అంటే ఇంకా మళ్ళీ ఒకటి ఏంటంటే ఇది ఇండివిజువాలిటీ ఉందన్నమాట దీంట్లో. అంటే మామూలుగా మనం వేరే రిసార్ట్కి వెళ్తే ఎక్కువ మంది వస్తారు కదా, ఇక్కడ ఎట్లా అంటే ఒక ఫ్యామిలీనే వెళ్ళొచ్చు. అంటే మనకి ఓన్ గా ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండరు. మనకు కొంచెం మనది మనకి అన్నట్టు కొంచెం ప్రైవసీగా ఉంటుంది. ఇంకా ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండరు అని కూడా. సో ప్రతి దానికి కూడా ఒక వార్డ్రోబ్ ఉంది ఒకటి, మనం తీసుకెళ్ళిన లగేజ్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ టీవీ, ఒక బెడ్, నెక్స్ట్ సపరేట్ గా బాత్రూమ్, ఇంకా ఏసీ కూడా. కింద వచ్చేసి ఒక 4 రూమ్స్ ఉన్నాయి అలాంటివి. అంటే మన ఫ్యామిలీ ఒక 15 to 20 మెంబర్స్ వెళ్తే మనకు కరెక్ట్ సరిపోతుంది. ఇంకా ఒక్కో రూమ్ కి ఒక్కొక్క బెడ్. నెక్స్ట్ అదే కాకుండా కింద వేసుకోవడానికి ఇంకా ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కిచెన్. ఆ కిచెన్ లో కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. ఏంటి, మనం తీసుకెళ్ళినవి పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్. నెక్స్ట్ అంతేకాకుండా కూల్ వాటర్ రావడానికి ఆప్షన్ ఉంది, హాట్ వాటర్ రావడానికి ఉన్నాయి. నెక్స్ట్ ప్యూరిఫైయర్ కూడా ఉంది, మనం మంచినీళ్ళు తీసుకోవడానికి. ఇంకా మనం ఏంటి అంటే మనం వండుకోవడానికి గిన్నెలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి పైన కూడా ఇంకా రూమ్ అయితే పైన చాలా పెద్దగా ఉంది రూము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా పైన అయితే సేవ్ ఇంకా మనం ఎక్కువ మొత్తం మంది కూడా పైన పడేటట్టు. బయట మొత్తం గ్రీన్ అట్లా గడ్డిలాగా ఉంది. నెక్స్ట్ లోపల రూమ్ వచ్చేసి చాలా బాగుంది. ఇంకా పైన మనం కూర్చొని ఈవినింగ్ అట్లా ఏవైనా మనం ఏమైనా గేమ్స్ ఆడుకుంటే మస్తు ఉంటది. నెక్స్ట్ ఇక కింద వచ్చేసి కిచెన్ చెప్పాను కదా, చాలా బాగుంది అసలు. మన గిన్నెలు అన్ని ఉంటాయి. మనం ఏమేమి వండుకోవాలో మనం ఐటమ్స్ తీసుకెళ్తే సరిపోతుంది. లేదు మనం ఏదైనా మర్చిపోయినామని అంటే అక్కడ వాళ్ళు ఉంటారు కదా, ఈ రిసార్ట్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు తెచ్చిస్తారు కూడా. సో మాకైతే చాలా నచ్చింది. మేమైతే హోలీ అప్పుడు ఈ రిసార్ట్కి వెళ్ళినాము. చాలా డేస్ అయింది, కాకపోతే పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది వీడియో. చూడండి, నాకైతే చాలా నచ్చింది అసలు. ఇంకా స్విమ్మింగ్ పూల్ అసలు వెళ్ళిన పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా వెళ్ళిన ప్రతి ఒక్కరం కూడా చాలా ఎంజాయ్ చేసాము. మేము మా ఆయన ఫ్రెండ్స్ ఒక 5 ఫ్యామిలీస్ అలా వెళ్ళాము పిల్లలతో. ఇంకా మాకైతే సరిపోయింది. అంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మనకైతే చాలా అంటే ఇండివిజువల్, ఇంకెవరు ఏ డిస్టర్బెన్సెస్ ఉండదు. ఇంకా మనం ఏం చేస్తే అంత అన్నట్టు, ఎంత ఎంజాయ్ చేసినా కూడా. ఇంకా వేరే వాళ్ళు వస్తే ఏంటంటే మనకు కొంచెం ప్రైవసీగా అనిపించదు కదా. సో ఆ విషయంలో అయితే చాలా బాగుంది ఈ రిసార్ట్. నెక్స్ట్ అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళ ఈ రిసార్ట్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కదానికి కూడా ఏం కండిషన్స్ పెట్టకుండా వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది అన్నట్టు. సో ఇంకా మనం యూజ్ చేసుకున్నప్పుడు అదంతా కూడా కొంచెం మొత్తం చెత్తగా అయిపోతుంది కదా, దానికి కూడా వాళ్ళు ఏం అనలేదు. సో మేము వెళ్ళేటప్పుడు చాలా క్లీన్ ఉండే అసలు. మేము మార్నింగ్ ఇంకా 1 day అలా స్పెండ్ చేసినాం. ఈ రోజు మార్నింగ్ వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ అలా వచ్చామన్నమాట. చూడండి అసలు రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. చెప్పాను కదా, ప్రతి రూమ్ కి ఒక ఏసీ, ఒక టీవీ, ఒక బెడ్, ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా బెడ్ అట్లా ఉన్నాయి అన్నమాట. కూల్ గానే ఉంది. మళ్ళీ
ఇంకా మేమైతే అసలు హోలీ రోజు వెళ్ళినాము. ఇంకా మేము హోలీ రోజు వెళ్ళామని చెప్పాను కదా. సో మేము ఇంకా అక్కడ వండుకోవడానికి మేమైతే ఆ అవి తీసుకెళ్ళాము. చికెన్, మటన్, ఫిష్ కర్రీ, అవి ఫిష్ అవన్నీ తీసుకెళ్ళినాము. సో ఫస్ట్ అయితే వెళ్ళిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇంకా అందరం కలిసి ఒక చేసి అట్లా వంటలు అయితే చేసుకున్నాము. అవన్నీ చేసుకున్న తర్వాత తిన్న తర్వాత ఇంకా మనం ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ కొంచెం అయితే వంట చేసిన తర్వాత కొంచెం తిన్న తర్వాత ఈవినింగ్ అలా స్టార్ట్ చేసాం ఇంకా స్విమ్మింగ్ పూల్. నెక్స్ట్ అక్కడ అవి బాక్సులు కూడా ఉన్నాయి, డీజే బాక్సులు అట్లా కూడా సెటప్ ఉంది. మనం ఎంత అంటే అంత ఎంజాయ్ చేయొచ్చండి. మనం ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ తో అలా వెళ్తే మాత్రం బాగుంది. మేమైతే ఇంకా తిన్న తర్వాత స్టార్ట్ చేసాము అలా స్విమ్మింగ్ పూల్ లో దిగడం అనేది. ఇంకా రెయిన్ డాన్సులు అవన్నీ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అసలు. చెప్పండి, మేము చికెన్, ఫిష్, మటన్ అవన్నీ తీసుకెళ్ళామని చెప్పాను కదా. సో వండడానికి కొంచెం టైం అయితే పట్టింది అనుకోండి. ఇంకా అందరం కలిసి మొత్తానికి అయితే వంటనైతే చేసేసినాము. మనం వెళ్ళడమే ఎర్లీ మార్నింగ్ వెళ్తే కాసేపు మార్నింగ్ ఆడుకొని ఇంకా తర్వాత మళ్ళీ కుకింగ్ తర్వాత తిన్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ అలా స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే మేము వెళ్ళడమే ఇంకా మాకు పిల్లలు అందరికి చిన్న పిల్లలే, సో వెళ్ళడమే లేట్ అయింది మార్నింగ్. సో అందుకని ఇంకా మేము ఫస్ట్ అయితే ఇంకా పిల్లల కోసమైనా ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఫస్ట్ ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసినాము. ఇంకా అది మటన్, చికెన్, ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై. ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇంకా మన స్విమ్మింగ్ పూల్ అయినా మామూలుగా ఏ గేమ్స్ అయినా కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్తే సమ్మర్ లో ఎట్లుంటుంది, కొంచెం 10 వరకు అట్లా ఆడుకోవచ్చు, మళ్ళీ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, అట్లా ఉంటది కదా. సో ఇంకా మేము వెళ్ళడమే లేట్ అయింది కాబట్టి ఇంకా మేమైతే ఫస్ట్ అయితే కుకింగ్ చేసేసినాము. ఇంకా తర్వాత తిన్నాము. మేము తిని పిల్లలకు తినిపించి ఇంకా మేము హోలీ ఆడడం అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా హోలీ కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇంకా స్విమ్మింగ్ పూల్ లోకి అయితే స్విమ్మింగ్ పూల్ లో కూడా కొద్దిసేపు మంచిగా ఇంకా ఏమంటారు డీజే పాటలు పెట్టుకొని డాన్సెస్ ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి.
వాటర్ లో అయితే చాలా సేపే ఆడుకున్నాము. ఇంకా కొన్ని ఫొటోస్ అలా దిగాము, కొన్ని వీడియోస్ అట్లా చేసిన తర్వాత ఇంకా పిల్లలతో కూడా కాసేపు, పిల్లలు అందరం ఇంకా పోయిన వాళ్ళందరం కూడా కాసేపు బాగానే ఆడుకున్నాము. వాటర్ లో చాలా సేపే ఆడిన తర్వాత ఇంకా కొద్దిసేపు అయితే సాంగ్స్ పెట్టుకొని కొన్ని డాన్సెస్ కూడా చేసాము. ఇంకా వాటర్ లో కొన్ని గేమ్స్ కూడా ఆడినాము, బాల్ అట్లా కొన్ని వెరైటీ గేమ్స్ కూడా ఆడినాము. నెక్స్ట్ ఇంకా మేము ఆడేసరికి ఈవినింగ్ ఇంకా నైట్ అట్లా అయింది. సో కొంచెం 7-8కి అట్లా మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక మళ్ళీ డిన్నర్ చేసి మళ్ళీ ఇంకా స్క్రీన్ దగ్గర మళ్ళీ డాన్సెస్ అట్లా చేసినాము. కాకపోతే పోయినందుకైతే ఫుల్ సాటిస్ఫై అయినాం అందరం కూడా.
ఇంకా చెప్పాను కదా, వెళ్ళిన తర్వాత మొత్తం ఆడిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ స్క్రీన్ దగ్గర ఇంకా డీజే సాంగ్స్ అట్లా ఉంటాయని చెప్పాను కదా, సో డాన్సెస్ కూడా చేసినాము. సో కొద్దిసేపు అయితే కపుల్ డాన్సెస్, నెక్స్ట్ ఇంకా కొంచెం గ్రూప్ గా డాన్సెస్, మొత్తానికైతే పోయినందుకు ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాము. మాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఇలా నేనైతే రిసార్ట్ కి వెళ్ళడము. సో మీరు ఒకవేళ దగ్గర రాజన్న సిరిసిల్ల డిస్టిక్ దగ్గర ఉన్న వాళ్ళైనా, నెక్స్ట్ సిద్దిపేట దగ్గర ఉన్న వాళ్ళైనా, మీ ఇంట్లో ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ లేదంటే హాలిడేస్ పాటు కానీ వెళ్ళేటప్పుడు మీరు ఈ రిసార్ట్కి వెళ్ళి ఒకసారి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ మనం వెళ్ళొచ్చు. ఏదైనా ఫ్యామిలీ అకేషన్స్ ఉన్నప్పుడు కానీ లేదంటే ఫ్రెండ్స్ ఏదైనా బర్త్డే పార్టీస్ కూడా అక్కడ చేసుకోవచ్చు. సో ఇదండి వీడియో. సో ఈ రీసెర్చ్ తెలియని వాళ్ళకి నేనైతే మీకు కొంతవరకు అయితే ఈ రీసెర్చ్ గురించి తెలిసిందని నేను అనుకుంటున్నాను. సో ఇదండి వీడియో. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్లో వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయాన్ షైన్ విఆర్ డైరీస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.